హైదరాబాద్ శివారు చర్లపల్లిలో కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించబోతోంది. ఈ విషయంలో పోలీస్ శాఖకు ఎక్సైజ్ అధికారులకు నివేదికలు ఇవ్వాలని తెలిపింది. వాగ్దేవి ల్యాబొరేటరీస్ పై ఆకస్మికంగా మహారాష్ట్ర పోలీసులు జరిపిన దాడుల్లో దొరికినటువంటి మెటీరియల్ పై నివేదికలు అందజేయాలని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ అంచనా వేయాలని ఆదేశాలిచ్చారు. మెఫోడ్రోన్ డ్రగ్ కేసులు ఇదివరకు ఏమైనా నమోదయ్యాయా అనే అంశంపై కూడా డీటెయిల్స్ సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ముంబై పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, నిందితులుగా పేర్కొన్న వారి వివరాలు సమగ్రంగా క్రైమ్ డేటా తెలుసుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ముంబై పోలీసులకు పట్టుబడ్డ బంగ్లాదేశ్ మహిళకు హైదరాబాద్లో వాగ్దేవి ల్యాబొరేటరీస్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. చర్లపల్లి ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఆర్ఓసీలో రిజిస్టర్ చేసుకోని కంపెనీలు ఎన్ని ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చర్లపల్లి, జీడిమెట్ల, పాసమైలారంలో అనుమతులు లేని కంపెనీలపై తనిఖీలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టుగా సమాచారం. ఇక వాగ్దేవి ల్యాబొరేటరీస్ డ్రగ్స్ పట్టివేతపై సంస్థ నిర్వాహకుడు విజయ్ ఓలేటి కీలక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది వాగ్దేవి ల్యాబొరేటరీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు జరిపాయని చెప్పినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ తయారు చేయడం లేదని నివేదికలు సమర్పించినట్టుగా తెలిపినట్టుగా చెబుతున్నారు. గుజరాత్, ఢిల్లీకి చెందిన కెమికల్ కంపెనీలు రీసెర్చ్ చేస్తామని తెలిపినట్టుగా సమాచారం. అమెరికా, సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టుగా సమాచారం. ముంబై పోలీసుల డీటెయిల్స్ ప్రకారం విజయ్ పై ముంబైలో డ్రగ్ కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసుపై తెలంగాణ డీసీఏ స్పందించింది. వాగ్దేవి ల్యాబ్స్ కు ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేదని తేల్చేసింది. అసలు అది ఫార్మా కంపెనీ కాదు, అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమే అని తెలిపింది. వాగ్దేవి ల్యాబ్స్ లో తయారు చేసే మెఫెడ్రోన్ అసలు మెడిసిన్ కాదని తెలంగాణ డీసీఏ అధికారులు తేల్చారు. వాగ్దేవి ఫ్యాక్టరీ తమ పరిధిలోకి రాదని, అది నార్కోటిక్స్ పరిధిలోకి వస్తుందని డీసీఏ పేర్కొంది.